వెళ్ళలేదమ్మా. వెళ్ళడం వెళ్ళకపోవడం ఆయన ఇష్టం, మనకెందుకమ్మా? అది కాదమ్మా, తెల్లవారి స్నానానికి రాలేదు. మేడ మీద ఏదో మూలు వినిపిస్తోంది. ఒకవేళ ఆయన ఒంట్లో బాగాలేదేమో. అలాగా, వెళ్ళి చూసొద్దాన్రా. ఏమైనా అలా ఉన్నావు? నిన్నటి నుంచి ఒంట్లో బాగాలేదండి, లేవలేకుండా ఉన్నాను. అబ్బా, జ్వరం పెట్టిపోతుంది. అమ్మా, డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదండి. ఉండు నాయన, కాస్త మిరియాల కషాయం తీసుకొస్తాను. వాసంతి, నువ్వు వెళ్ళి కాఫీ తాగు. ఇది ఎవరికక్క? మేడ మీద ఉన్న ఆయనకి పొద్దుటి నుంచి ఒకటే జ్వరం. జ్వరమా? కాఫీ తీసుకోండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసారా? అక్క, డాక్టర్ ఎవరైనా వచ్చి చూసారా? లేదు, అమ్మ కషాయం పెట్టించి. అయితే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అక్కర్లేదండి. ఏం పర్వాలేదు. ఇది ఒక రకమైన విష జ్వరం. ఆటే భయం లేదు, కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఈ మందు తెప్పించి రోజు 3 పూటలు ఇవ్వండి. నయం కావడానికి ఎటు 1 వారం పడుతుంది. అంతవరకు పక్క మీద నుంచి కదలకుండా ఉండాలి. ఎస్ డాక్టర్. మళ్ళీ రేపు వచ్చి చూస్తాను. థ్యాంక్స్. ఏమండి, ఆ పెట్టెలో డబ్బుంది. ఏం పర్వాలేదు, చివరికంత లెక్క చూసి ఒకేసారి తీసుకుంటావులేండి. అమ్మా, మందు తీసుకొచ్చాను, గదిలో పెట్టిరానా? వద్దమ్మా, ఇప్పుడే ఆ అబ్బాయికి కాస్త నిద్ర పట్టింది. అమ్మా, ఈ మందు వేళకి సరిగ్గా కరెక్ట్ గా ఇవ్వాలట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. మరి ఆఫీస్కి లీవ్ పెట్టనా? ఎందుకమ్మా, నేను గీత ఉన్నాగా. మందు ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో గీతతో చెప్పి నువ్వు ఆఫీస్కి వెళ్ళు. మీరా? మందు ఇప్పుడే తీసుకోవాలా? అవును, సరిగ్గా 10 గంటలకల్లా తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఏమండి, నా పేరు గీత. గీత? నా మూలంగా నీకు చాలా ఇబ్బంది కలుగుతోంది కదా? అదేం లేదండి, ఇది మా ధర్మం.